సుఖమారాధ్యః సుఖతరమారాధ్యతే విశేషజ్ఞః జ్ఞానలవ దుర్విదగ్ధం బ్రహ్మాపి నరం నరంజయతి అన్నారు. అది బహుశా కిరణ్ శర్మ అనేవాడిని చూసే చెప్పుకుంటారు. సమ్మక్క సారక్క ఇష్యూ గురించి చిన్నజీయర్ స్వామి విషయంలో ఆల్రెడీ క్లారిటీ ఎన్నో న్యూస్ ఛానల్స్లో వచ్చాయి. వారు అన్న మాటని వక్రీకరించి మాట్లాడారు. పూర్వాపరాలు రెండు తీసి మధ్యలో ఉన్న భాగం చూస్తే వాళ్ళకి అంతే అర్థమవుతుంది. అయినా దాన్ని తీసి మళ్ళీ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. ఇంకో మాట అన్నాడు, అడవి దేవతలైన సమ్మక్క సారక్కల్ని దూరం పెడుతున్నారు, ముస్లిం అయిన బీబీ నాచియార్ని స్వామివారి కాళ్ళ దగ్గర పెడుతున్నారు. భగవంతుడికి ఉండవు ముస్లిమ్స్, వీళ్ళు దళితులు, వీళ్ళు బ్రాహ్మణేతరులని. మీలాంటి శూద్ర కమలాకరన్ లాంటి పుస్తకాలు రాసుకొని బ్రాహ్మణేతరులు ఇంట్లో గురు రానివ్వకుండా ఊరు బయట పెట్టిన వాళ్ళు మీలాంటి వాళ్ళకు ఉంటాయేమో, భగవంతుడికి వైష్ణవులకి అవి ఉండవు. మూడోది, చిన్నజీయర్ స్వామి వాళ్ళ అమ్మగారిని దూరం పెట్టారు. అదే శంకర భగవత్పాదులు అయితే వారి తల్లిగారికి అంత్యేష్టి సంస్కారం చేశారన్నారు. పాపం ఇతనికి ఏ జ్ఞానం లేదనుకుంటా. చిన్నజీయర్ స్వామి కూడా వాళ్ళ తల్లిగారి అంత్యేష్టి సంస్కారం వారే దగ్గరుండి చేశారు. బ్రాహ్మణేతరులు ఎంతోమందికి స్వామివారు ఎస్సీ ఎస్టీ పిల్లలందరికీ జియర్ గురుకులం అన్న పేరుతో పాఠశాలలు పెట్టి వాళ్ళని ఎంతోమందిని చదివించి ఇప్పటికి దాంట్లో ఐఏఎస్, కలెక్టర్, పోలీసులు ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. పాపం వీళ్ళకి బ్రాహ్మణేతరులు ఎదగడం నచ్చనట్టుంది. వీళ్ళ కులస్తులు మాత్రమే ఎదగాలనేది వీళ్ళ కోరికేమో. కొంచెం నోరు అదుపులో పెట్టుకొని శాస్త్రపరంగా మాట్లాడుకుంటే బాగుంటుంది. లేదంటే మీ నోర్లకి తాళం వేసే బాధ్యత మాలాంటి వాళ్ళు ఎంతోమంది తీసుకుంటారు. జై శ్రీమన్నారాయణ.